ఏదైతే జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ కోట వినూత, అదే వినూత కోట అంటున్నారు, ఆ కోట వినూత గారు ఉన్నారు, ఆమె భర్త చంద్రబాబు గారు ఉన్నారు. ఏంటి ఈ దంపతులు ఇద్దరి మధ్య ఏదైతే జరిగిన సంఘటన మీకు అందరూ తెలుసది ఏంటంటే డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసు. దాని నిమిత్తం వాళ్ళని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత నా వ్యక్తిగత వీడియోలు కొన్ని ఉన్నాయి కాబట్టి దాని నిమిత్తం ఎవరైతే టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారో నన్ను టార్చర్ చేసి ఏంటి నా మీద ఇలాగ కొంచెం ఇలాంటి కొన్ని అయితే కనుక జరిగినాయి అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. కాబట్టి ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక ఇప్పుడు కొత్త సందర్భం కొత్త టాపిక్ ఏంటంటే కనుక పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలుసు. ఇది విషయం. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలియాలి కదా ఈ ఇన్ఫర్మేషన్. మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది, అంతేకాదు నాకు మోటివేషన్ ఉంటుంది. లైక్ చేయడం మీ బాధ్యత అని చెప్తాను నేను. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాబట్టి ఆ వినూత కేసు రకరకాల మలుపులు తిరుగుతుందని చెప్పాలా. పవన్ కళ్యాణ్ గారికి అంతా తెలుసు, ఆయన వెంటనే స్పందించి ఉంటే ఆ డ్రైవర్ హత్య జరిగేది కాదు అని ఒక కొత్త పాఠం అయితే మొదలయ్యింది. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను సెటిల్ చేస్తానన్నారు ఎవరో పవన్ కళ్యాణ్ గారు. వినూత గారు వెళ్ళి చెప్పారట పవన్ కళ్యాణ్ గారికి, ఏమని, సార్ ఇలా జరుగుతుంది నా మీద, ఎవరైతే టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఉన్నారో కావాలని మా డ్రైవర్ చేత ఏంటి మాట్లాడుకుని మా బెడ్రూమ్లో కెమెరాలు పెట్టించాడు ఆయన. ఆ వీడియోల కోసమని ఇంత రాద్ధాంతం జరిగింది, అందు గురించి అతనికి హత్య అయితే జరిగింది. కాబట్టి హత్య జరగకముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు వీళ్ళు, ఏమని, ఇలాగ మా బెడ్రూమ్లో పెట్టించాడు కాబట్టి ఆ వీడియోలతోటి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, పవన్ సార్ మాకు న్యాయం చేయండి, ఈ విషయంలో మీరు చొరవ తీసుకోవాలి అని అయితే కనుక మాట్లాడటం అయితే జరిగింది అని అంటున్నారు. అలా మాట్లాడటం అయితే జరిగింది అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే కనుక పర్సనల్ వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు అని అంటే కానీ మా డ్రైవర్కి 30 లక్షలు ఇచ్చి వీడియోలు తీయించారు అని అంటే కానీ డ్రైవర్ని పిలిపించి మాట్లాడుతున్నా తీవ్ర వాగ్వాదం జరిగింది, చేయి దాటిన పరిస్థితి అయింది. పవన్ కళ్యాణ్ గారికి ముందు మేము చెప్పాం, పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఉంటే కనుక ఈ హత్య జరుగుండకపోను అని అనే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు తెలిసిన వెంటనే స్పందించి ఉంటే కనుక ఈ హత్య జరగకపోను అంటే నేను చూస్తాను చేస్తాను అని అన్నారు ఆయన. మీరు తొందరపడొద్దు, బయటగా ఏంటి మీరు పోలీసు కేసులని అవన్నీ అనొద్దు అని అన్నారని వినూత్ గారు చెప్తారు. ఇది ఎంతవరకు వాస్తవమో లేకపోతే అబద్ధమో నిజమో తెలియదు కానీ మొత్తానికి అయితే ఆవిడ వెర్షన్ అయితే ఇలా ఉంది అనేది చెప్తున్నారు. దాని గురించి అయితే కనుక ఒకటి ఉంది ఏంటంటే మా వ్యక్తిగత వీడియోలతో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, ఆ విషయాన్ని వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చెప్పాం, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారట. మరి నిజంగా హామీ ఇచ్చారా లేదనేది తెలియాలా. హామీ ఇచ్చారట. కాబట్టి ఆ హామీ ఇచ్చడంతో ఆయన ఇచ్చారని చెప్పి మేము గమనిండాం, ఆయన టార్చర్ ఆగల, బొజ్జల సుధీర్ రెడ్డి గారు టార్చర్ ఆగల. కాబట్టి దాని గురించి ఆయన టార్చర్ ఆగకపోతే మేము కేకేసి పిలిపించి మాట్లాడి మాట మంది పెరిగేసరికి చేయి దాటిపోయింది పరిస్థితి. కాబట్టి నిజంగా స్పందించుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితి రాకపోను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది ఏంటంటే వినూత గారి ఒక వెర్షన్ అనమాట. కాబట్టి వాస్తవాలు ఎలా ఉన్నా సరే మొత్తానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అనేసరికి కొంచెం ఎక్కువగా మాట్లాడటం అయితే జరిగింది. అంటే అంతకుముందు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఫ్యామిలీ గురించి ఇదే వినూత గారు చాలా సందర్భాల్లో చాలా రకాలకైతే మాట్లాడారు. ఇప్పుడు తన దాకా వచ్చింది ఏదైతేనండి తను దాని గురించి ఇక మనం మామూలు కాదు, వైసీపీ వాళ్ళు బీభత్సంగా ట్రోలింగ్ అయితే చేస్తున్నారు, అది విషయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి తెలుసా తెలీదా అనేది పవన్ కళ్యాణ్ గారికే తెలియాలా. ఈమెయితే కనుక చెప్తుంది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, అంతా తెలుసు, సెట్ చేస్తానన్నారు, సరి చేస్తానన్నారు, చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతానని అన్నారు, అలాగే బొజ్జల సుధీర్ రెడ్డితో కూడా మాట్లాడతానని అన్నారు. ఆయన మాట్లాడలేదు, సెట్ చేయలేదు, లేట్ అయ్యింది, వీళ్ళు టార్చర్ పెరిగిపోయింది, డ్రైవర్ని పిలిపించుకుని మేము మాట్లాడాం, మాట పెరిగింది, హత్య జరిగింది. ఇది వాళ్ళు చెప్తున్న వెర్షన్. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం తెలియజేయండి, ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.